ఇది మొత్తం జిరాఫ్ ఏరియా. జంగల్ బుక్ అనేది ఒక చాలా మంచి కార్టూన్ సిరీస్ ఉన్నాయి. మీరు ఒకవేళ 90s కిడ్ అయితే తప్పకుండా మీరు ఈ కార్టూన్ సిరీస్ అనేది మీరు చూసుంటారు. ఇలాంటి చెప్తున్నాను కదా, చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. నాది 20 days 20 places 20 వీడియోస్ ఛాలెంజ్ అనేది నేను మీకు చెప్పాను కదా. ఇవాళ నేను వెళ్తాను గుంటూరుకి. సో మళ్ళీ ఇవాళ గుంటూరుకి బయలుదేరాను. నేను బయలుదేరంగానే సడన్గా ఎంత గట్టిగా వాన పడుతుంది. ఓ చూసారా, థండర్ సౌండ్స్ కూడా వినపడుతున్నాయి. చాలా మంచి వాతావరణం ఉంది, ఫుల్ గాలి ఉంది, వర్షం బేవచ్చంగా ఉంది, చాలా బాగుంది. కానీ నేను అనుకునే ప్లేస్కి వెళ్ళగలుగుతున్నానో లేదో నాకు తెలియదు. బట్ స్టిల్ ట్రై చేస్తాను, అక్కడికి వెళ్తాను, నేను మీకు చూపిస్తాను. అక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంటుంది. చూడండి, ఓ మై గాడ్, ఏం వాన పడుతుంది. ఫుల్ వాన అంటే ఫుల్ గట్టిగా పడుతుంది. బయట నుంచి చూపిస్తాను చూడండి. ఎప్పుడైనా ఇలా వాన పడినప్పుడు, క్లైమేట్ బాగాలేనప్పుడు మీరు డ్రైవింగ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇలా మీరు ఎదురు చూస్తున్నారా, లైట్ ఆన్ చేసేయాలి. హజార్డ్ లైట్ అన్నాడు దీన్ని. అంటే మనకి ఎదురు వాళ్ళకి ఎవరైనా వచ్చేవారు, వెనకాల నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు తెలిసిపోద్ది మన కారు ఉందని. సో అదొక ఇండికేషన్. సో గైస్, అయితే ఫైనలీ నేను గుంటూరుకు వచ్చేసాను. అండ్ ఇప్పుడు ఏ లొకేషన్లో ఉన్నాను, కొంచెం బ్యాక్గ్రౌండ్లో గుంటూరు వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు అర్థమై ఉంటుంది బ్యాక్లో నేను ఎక్కడ ఉన్నాను అనేది. గుంటూరులో లేని వాళ్ళు అయితే నేను మీకు చెప్పేస్తాను, నేను ప్రాపర్ గుంటూరులోనే ఉన్నాను. బయట మార్కెట్ ఉంది. నేను నా కార్ ఇప్పుడే జస్ట్ ఇక్కడ పార్క్ చేశాను నా కార్ని. రేపు అనేది వినాయక చవితి సెలబ్రేషన్ ఉంది. సో ఇవాళ చాలా అంటే చాలా రష్గా ఉంది గుంటూరులో అయితే. అది నేను మీకు చూపిస్తాను. ఈ ప్లేస్కి వెళ్ళే ముందు నేను మీకు మొత్తం చూపిస్తాను. అండ్ దాని తర్వాత కూడా ఈ ప్లేస్ మొత్తం అనేది కవర్ చేద్దాం. డే 2 కాబట్టి నేను ఈ ప్లేస్ నిన్న మిస్ చేశాను కొన్ని రీజన్స్ వల్ల. సో ఇవాళ ఈ ప్లేస్ కవర్ చేద్దాం. అండ్ గుంటూరు మెయిన్ మార్కెట్ కూడా మొత్తం కవర్ చేద్దాము. సో చూద్దాం ఎలా ఉంది మొత్తం. సో ఇప్పుడు దీని లోపల కార్ పార్క్ చేసి బయటకు వచ్చేసాను. అండ్ చూడండి, గణేష్ చతుర్థి వినాయక చవితి స్పెషల్ సెలబ్రేషన్స్కి అనేది ఇక్కడ చూడండి ఎలా అందరూ అనేది ఇక్కడ పెట్టుకొని ఉన్నారు, అమ్ముతున్నారు అన్నీ. వావ్. అండ్ ఇక్కడ చూడండి, వినాయకుడిది భలే భలే బొమ్మలే పెట్టారు. ఎంత బాగున్నాయి కదా, నీట్గా ఉన్నాయి. చాలా అంటే చాలా రష్గా ఉంది. పూజకి సామాన్లు ఉంటాయి కదా, ఆ సామాన్ కొనడానికి వచ్చారు. అండ్ అలాగే చాలా చాలా మంచిగా వినాయకుడిది బొమ్మలు ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను అసలైన మీకు నేను చూపిస్తాను ప్లేస్. గుంటూరులో ఉన్న చాలా ఫేమస్ పార్క్ ఒకటి ఉంది, గాంధీ పార్క్ అని ఇక్కడ ఉంది గుంటూరులో. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, లోపల వెళ్ళి మొత్తం గాంధీ పార్క్ అని చూపిస్తాను. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. ఎందుకంటే గుంటూరులో ఉన్న ఫేమస్ గాంధీ పార్క్ని నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఇప్పుడు నేను టికెట్ తీసేసుకున్నాను చూడండి. 50 రూపాయలు 2 మనుషులకి, అంటే మనిషికి 25 రూపాయలు అవుతుంది. ఇక్కడ టికెట్ తీసుకోవాలి, దాని తర్వాత ఎంట్రీ ఇక్కడ. అండ్ ఇప్పుడు నేను ఎంట్రీ లోపలికి వచ్చేసాను. నేను ఇప్పుడు ఎంటర్ అవ్వంగానే స్టార్టింగ్లో మనకి ఇక్కడ ఎంత పెద్దది, అసలు చాలా బాగుంటుంది. ఇది ఏ యానిమల్ నాకు తెలియదు, దీని పేరు ఏంటో. సమ్ రైనోసార్లా ఉంది. రైనోసార్ అయితే కాదు, సమ్ మేబీ టర్టిల్ టైప్స్ ఏదో ఉంది. చాలా బాగుంది. అండ్ అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, చూద్దాం ఇంకేమేమి ఉన్నాయి. ఇప్పుడు ఇది చూసారు కదా, ఎంత పెద్ద బొమ్మ ఉంది ఇక్కడ, చాలా బాగుంది. అండ్ అలాగే కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడైతే వీళ్ళు ఏం రాశారు, మినీ థియేటర్ అని రాశారు. సో కానీ ఎక్కడుంది నాకు ఎగ్జాక్ట్గా అర్థం కావట్లేదు. చూస్తుంటే మేబీ ఇది మినీ థియేటర్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. లేదంటే అక్కడ ఏముంది, ఎంటీ గార్డెన్ లాంటిది ఉంది, కానీ థియేటర్ కోసం అయితే ఏం నాకు అర్థం కాలేదు. బట్ అలాగే కొంచెం ముందుకు వెళ్దాం. మీరు ప్రతి చెట్టులో చూసారనుకోండి, మీకు ఇక్కడ అనేది ప్రతి చెట్టులో మీకు ఏదైనా పెయింటింగ్ కానీ అలాంటివి ఉంటాయి. అది కూడా యానిమల్స్ పెయింటింగ్, ఏదైనా ఏదో పెయింటింగ్ ఉంటుంది. అంటే చూడండి, గురిల్లా ఉంది, అక్కడ లయన్ ఉంది, అలా ఏదో ఒక్కొక్క చెట్లు అనేది ఏదో ఒక్కొక్క యానిమల్స్ అనేది పెయింటింగ్ వేశారు. అండ్ ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే
క్లాక్ టవర్ అని రాసింది. ఇది క్లాక్ టవర్ చెప్పాలంటే. సో ఈ క్లాక్ టవర్లో క్లాక్ కనపడుతుంది, క్లాక్లో ఉన్న నీడల్స్ అయితే కనపడలేదు మనకి ఏంటో మరి. సో దేని క్లాక్ టవర్ ఏదైనా ఇది క్లాక్ టవర్. అండ్ అలాగే ఇంకా కొంచెం ముందుగా ఈ పార్క్ అనేది నాకు తెలిసినంత వరకు ఒక 3 ఎకరాల్లో చేసినట్టున్నారు మొత్తం మీద. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ పార్క్. ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి, ఎందుకంటే ఈ పార్క్ మొత్తం చూపిస్తాను. సో ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. ముందుకెళ్ళిన తర్వాత మంచి మంచి విషయాలు ఉంటాయి, తప్పకుండా మిస్ చేయమాకండి. అండ్ ఇది చూస్తున్నారా, చాలా మంచి ప్లేస్ కదా. చెప్పాలంటే ఈ పార్క్లో అనేది చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, మీరు చక్కగా ఫోటో తీసుకోవచ్చు. దాంతోపాటు ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఇంకో మంచి విషయం చెప్పినా మీకు, నేను ఫస్ట్ టైం అనేది ఒక పార్క్లో, అంటే నేను ఎన్ని పార్క్స్ తిరిగాను కానీ నేను ఫస్ట్ టైం ఒక పార్క్లో ఏం స్పెషల్ చూసాను తెలుసా మీకు? ఆ చెట్టు కనపడుతుంది కదా, ఎంత పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుని కూడా వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ పార్క్ వాళ్ళు ఎంత మంచిగా యూటిలైజ్ చేశారు. ఇక్కడ అనేది మీరు చూసారంటే మనకి లయన్ ఉంది, గొరిల్లా లాంటిది ఏదో ఉంది, ఇంత పెద్ద స్నేక్ ఉంది, అంటే చాలా యానిమల్స్ అనేది ఇక్కడ దీని పైన పెట్టారు, చక్కగా హ్యాంగ్ చేస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్గా అందంగా కనపడుతున్నాయి అన్ని యానిమల్స్. సో ఒక ట్రీని కూడా మంచిగా అనేది ఒక పార్క్లో దీన్ని కూడా ఒక టచ్అప్ అంటారు. నాకైతే కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఇక్కడ అనేది మనకి చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచి పార్క్ ఉంది, శాండ్ ఏరియా ఉంది. చక్కగా వాళ్ళు అనేది ఉయ్యాల కానీ ఇలాంటి స్లైడ్స్ ఉన్నాయి, చాలా మంచి మంచి, వీళ్ళు ఆడుకోవచ్చు హాయిగా ఇక్కడ. అండ్ ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్దాం, చూద్దాం ఏముంది. అండ్ మీకు చెప్పాలంటే ఈ చుట్టుపక్కల మొత్తం అంటే సరౌండింగ్స్లో అనేది మొత్తం అనేది మనకి వాకింగ్ ట్రాక్ ఉంది. మనకు కావాలంటే ఇలా మొత్తం వాకింగ్ చేసుకోవచ్చు ఆ కార్నర్స్లో. ఇక్కడ ఇంకా ముందుకు వచ్చిన తర్వాత ఏదో ఓపెన్ ప్లేస్లో ఉంది, ఎగ్జాక్ట్గా దేనికి నాకు తెలీదు. మేబీ సమ్ ఫౌంటైన్ ఉంటుందేమో అక్కడ. మనకి చూడండి ఇక్కడ మీకు కింద కనపడుతుందా, హోల్స్ లాగా ఏదో ఉంది. మేబీ దాని నుంచి వాటర్ వచ్చి ఫౌంటైన్ అవుతుంది, ఎందుకంటే పక్కన డ్రైనేజ్ కూడా ఉంది ఇక్కడ. సో వాటర్ ఎగిరి కింద పడి మళ్ళీ పక్కన నుంచి వెళ్తాయేమో అని అనుకుంటున్నా ఏంటి అదే ఉంటుందేమో. నేను అక్కడ నుంచి ఎంట్రీ కొట్టి అలా వెళ్ళి అలా ఇలా వచ్చాను నేను. ఈ మధ్యలో ఇది ఒక్కటి చూపించలేదు, ఇది నేను మీకు తర్వాత చూపిస్తాను. ముందుకు వెళ్ళిపోదాము. ఇది దేనికి స్పెషాలిటీ ఏంటో అనేది కూడా మీకు చెప్తా తర్వాత. ఇక్కడ ఒక చిన్న జిమ్ ఏరియా కూడా పెట్టారు, చాలా బాగుంది. అండ్ ఫేక్ గ్రాస్ పెట్టారు, ఇది ఆర్టిఫిషియల్ గ్రాస్ అంటారు దీన్ని, ఫేక్ కాదు. అండ్ చాలా బాగుంది, నీట్గా ఉంది, మెయింటైన్డ్ ఉంది. నేను మీకు చెప్పాను కదా, ప్రతి చోట ప్రతి చెట్లు అనేది ఏదో డ్రాయింగ్ పెయింటింగ్ చేశారు. ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంది చూడండి, అక్కడ ఒక పెయింటింగ్, అక్కడ ఒక పెయింటింగ్, అక్కడ ఒక పెయింటింగ్. సో భలే బ్యూటిఫుల్గా పెయింటింగ్స్ కనపడుతున్నాయి. అండ్ ఇది చూడండి, చాలా బ్యూటిఫుల్గా మనకి కనపడుతున్నాయి. ఇక్కడ జిరాఫ్, ఆ తెలుగులో జిరాఫ్ని ఏమంటారు నాకు తెలియదు, మీకు ఒకవేళ తెలుసుంటే కింద కమెంట్ చేసి చెప్పండి నాకు, ఈ జిరాఫ్ని తెలుగులో ఏమంటారు. కానీ చూడండి భలే ఆర్టిఫిషియల్గా కానీ భలే కనపడుతున్నాయి ఇవి. దీని లోపలికి మనకి వెళ్ళడం అలౌడ్ లేదు. సో ఇది మొత్తం జిరాఫ్ ఏరియా. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, ఒక మంచి స్పెషల్ ఏరియా ఉంది, స్పెషాలిటీ కూడా ఉంది దానికి. పార్క్స్లో అనేది నేను ఇది ఫస్ట్ పార్క్ నేను చూసిన దాంట్లో ఇలాంటి ఫెసిలిటీ కూడా ఉందని. సో ఆ ప్లేస్ ఏంటో నేను మీకు తర్వాత చూపిస్తాను. మధ్యలో ఇంకో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అది కవర్ చేద్దాం. ఇది చూడండి, ఇంకొక యానిమల్ డియర్ మనకి కనబడుతుంది, భలే ఉంది. అక్కడ మీరు చూస్తున్నారా ఎంత బాగుంది అది జస్ట్ సిట్టింగ్ ఏరియా చెప్పాలంటే. నీడ్ అంటే మనకి టెంట్ లాంటిది, దాని కింద కూర్చొని మనము హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. సో ఈ ప్లేస్ నాకు చాలా అమేజింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే జంగల్ బుక్ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నేను తెగ చూసేవాడిని. నేను కార్టూన్ చెప్పాలంటే జంగల్ బుక్ అనేది ఒక చాలా మంచి కార్టూన్ సిరీస్ ఉన్నాయి. మీరు ఒకవేళ 90s కిడ్ అయితే తప్పకుండా మీరు ఈ కార్టూన్ సిరీస్ అనేది మీరు చూసుంటారు. మనకి మోగ్లీ, బగీరా అలాంటి యానిమల్స్ అన్నీ తను ఉండేవి. మోగ్లీ తనే మెయిన్ పర్సన్, వాడుకున్న యానిమల్స్ అంతా జంగల్లో ఉండేవాడు. సో చాలా మంచి మంచి స్టోరీస్ ఉండేవి, కానీ చాలా బాగుంది కదా. మీరు ఈవినింగ్ టైంలో వచ్చారంటే మీకు ఇలా కలర్ఫుల్ లైటింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో బెటర్ మీరు వస్తే ఏదైనా సాయంత్రం పూట రావడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకి కొంచెం మంచి ఏరియా ఉంది, సిట్టింగ్ ఏరియా. ఇక్కడ హాయిగా కూర్చోవచ్చు చెప్పాలంటే, రెస్ట్ తీసుకోవడానికి. ఓపెన్ ఏరియా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు అసలైన విషయం నేను మీకు చూపిస్తున్నాను. నా వెనకాల మీరు చూస్తున్నారు కదా, అదొక మంచి ప్లేస్లో ఉంది. అంటే దాని లోపల వెళ్ళొచ్చు చెప్పాలంటే. మనకి వెళ్ళడానికి అక్కడ దారి కూడా ఉంది, దాని లోపల వెళ్ళొచ్చు. కానీ మనం జెంట్స్ అనేది అలౌడ్ లేదు.
నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఒక మంచి స్పెషల్ ప్లేస్ ఉంది చాలా, అంటే నేను ఫస్ట్ టైం పార్క్లో చూస్తున్నాను అలాంటి ఫెసిలిటీ కూడా ఉందనేది. అదే ఈ ప్లేస్ చెప్పాలంటే. ఇది మదర్స్ ఫీడింగ్ రూమ్ అంటారు. ఆడవాళ్ళకి చిన్న పిల్లలు ఉంటారు కదా, ఫీడింగ్ చేయడానికి రూమ్ అంటే ఇది చక్కగా కట్టారు ఇక్కడ. నేను ఫస్ట్ టైం ఒక పార్క్లో ఇలాంటి ఫెసిలిటీతో చూస్తాను. చాలా మంచి ఫెసిలిటీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అట్లీస్ట్ లేడీస్కి అనేది ప్రైవసీ ఉంటుంది. ఫీడింగ్ చేయించాలంటే ఫీడింగ్ మదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చక్కగా దీని లోపలికి వెళ్ళేసి వాళ్ళ పిల్లల్ని అనేది ఫీడింగ్ చేయొచ్చు. ఓ వావ్, గుంటూరుది అసలైన చాలా మంచి వింగ్స్ కూడా పెట్టారు. ఏం స్టాచ్యూ ఉంది, చాలా బాగుంది కదా. అంటే స్టాచ్యూ కాదు, మనకి ఫోటో దిగడానికి చాలా మంచి ప్లేస్ కట్టారు ఇక్కడ, చాలా బాగుంది. ఇలాంటి చెప్తున్నాను కదా, చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. మీకు హాయిగా ఫొటోస్ తీయాలంటే మీరు చక్కగా ఇక్కడ వచ్చేసి ఫొటోస్ తీయచ్చు. అంటే నెంబర్ ఆఫ్ డిఎస్ఎల్ఆర్ ఉంటే డిఎస్ఎల్ఆర్తో ఇంకా మైండ్ బ్లోయింగ్ ఫొటోస్ వస్తాయి, నిజంగా చెప్తున్నాను. సో నాకు ఇదొక ప్లేస్ చాలా నచ్చింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ కూడా మంచిగా మీరు ఫోటో దిగొచ్చు. చెప్పాలంటే ఫొటోస్ దిగడానికి అయితే అల్టిమేట్ ఉన్నాయి, అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఫోటో దిగాలంటే. సో ఇది ఒకటి చూసారా ఎంత బాగుంది, బటర్ఫ్లైస్ అనేది చక్కగా పెట్టారు, పైన అన్నీ ఏలాడుతున్నాయి. అండ్ ఇది ఇంత పెద్ద బటర్ఫ్లై ఉంది, ఇక్కడ కూడా మంచిగా ఫోటో దిగితే బాగుంటుంది. దీంతో పాటు ఇంకొక మంచి ప్లేస్ ఉంది. అండ్ ఇది చూస్తున్నారా, ఇది చెస్ ఏరియా. మీకు తెలుసు కదా, చెస్ గేమ్ అనేది మీకు తెలుసు కదా, బ్లాక్ అండ్ వైట్ బోర్డు ఉంటుంది. ఆ బ్లాక్ అండ్ వైట్ బోర్డు అలా అంటే గోటులు కూడా ఉంటాయి, మనకి బ్లాక్ అండ్ వైట్ మొత్తం మీకు కనపడుతుంది. సో ఇది కూడా ఉంది, చాలా బాగుంది. ఒకవేళ డ్రోన్ ఉంటే చాలా బాగుంటుంది, పైనుంచి ఒక షార్ట్ తీయాలంటే సూపర్ ఉంటుంది చెప్పాలంటే. కానీ చాలా బాగుంది. ఓ ఇది కదులుతుంది, బై మిస్టేక్ కాల్లో తగిలింది. ఓ చూసారా, కదులుతుంది. ఆడుకోవచ్చు ఇక్కడ మనం చెస్ కావాలంటే. దీంతో ఇంత పెద్ద చెస్ది మనకి బోర్డు ఉంది. ఇప్పుడు ఫైనల్గా మొత్తం చెప్పేస్తున్నాను. అక్కడ నుంచి స్టార్ట్ చేశాను, మొత్తం అలా తిరిగేసి అలా వెళ్ళి అక్కడికి వెళ్ళాను, ఇక్కడ కొన్ని ఫోటో దిగాను, అలా వెళ్ళి ఇలా వచ్చేసాను. అండ్ మీకు ఈ ఏరియా కూడా చూపించేసాను, ఇదొకటి కూడా చూపించేసాను. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడతో మనది పార్క్ అనేది కంప్లీట్ అయింది. నేను మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి అనేది వచ్చేసాను. ఇందాకేమో ఈ వాటర్ ఫౌంటైన్ అనేది పనిచేయట్లేదు, కానీ ఇప్పుడు పనిచేస్తుంది, చూస్తున్నారు కదా. ఈవినింగ్ టైం వచ్చారంటే మీకు బ్యూటిఫుల్గా చాలా బాగా కనపడుతుంది ఇక్కడ. అండ్ మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. 25 రూపీస్ టికెట్ అండి, నిజంగానే మనిషికి 25 రూపాయలే. మనకి 25 రూపాయలు ఇంకేం వస్తుంది చెప్పండి. ఎంత అద్భుతమైన అందమైన పార్క్ ఉంది, గవర్నమెంట్ కట్టించేసింది. సో గుంటూరులో చూసిన వాళ్ళు అందరు ఇక్కడ విజిట్ చేయండి. అండ్ గుంటూరు బయట వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఈ పార్క్ని డెఫినెట్గా విజిట్ చేయండి ఒకవేళ గుంటూరు వస్తున్నారంటే. చాలా బ్యూటిఫుల్ పార్క్, ఫొటోస్ తీయడానికి చాలా బాగుంటుంది. అంబియన్స్ అండ్ క్లీన్లీనెస్ అనేది టాప్ క్లాస్లో పెట్టారు. వామ్మో, వినాయక చవితికి అయితే ఎంత రష్గా ఉంది అసలు. రోడ్ అంతా ట్రాఫిక్ సౌండ్, మనుషులు తోస్తున్నారు, బా చాలా ఎక్కువ ఉంది. సో గైజ్, అయితే ఇవాళ వ్లాగ్ అనేది ఇక్కడే అవకొడతాను. చూసారు కదా, మొత్తం మనకి గుంటూరులో అనేది నిన్న మీకు చూపించిన ఒక మంచి హోటల్ ఉంది, మీరు మీల్స్ తినాలంటే అక్కడ వెళ్ళొచ్చు. అండ్ దాని తర్వాత సెకండ్ ప్లేస్ ఇవాళ మీకు పార్క్ వెళ్ళాలంటే ఇది చాలా మంచిది చెప్పాలంటే. సో ఇవాళ బ్లాగ్ అనేది ఇక్కడే అవకొడతాను. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.